కలియుగ దైవం. కలియుగంలో ఆటలు కట్టించడం ఆయనకు చాలా బాగా తెలుసు. ఈ దిశగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే 29 మందికి వీఆర్ఎస్ అన్యమతస్తులకు ఇస్తుందో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలకు సంబంధించి ఇదే జరగాలి. ఆలయం లోపల క్రతువులు నిర్వహించడానికి హిందూ సనాతన ధర్మాన్ని పాటించి హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్హత ఉంటుంది, అన్యమతాలకు అర్హత లేదు అనే విషయం మీద దేశవ్యాప్తంగా పోరాటం జరిగి అన్యమతస్తులు ఆలయంలో పనిచేయడానికి ఉన్న అర్హతను తొలగించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అంతేకాదు ఆలయ చుట్టుపక్కల కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొట్టకుండా ఉండాలి అంటే అన్యమతస్తులకు సంబంధించి వ్యాపారాలకు అనుమతి ఇవ్వకూడదు అని జరుగుతోంది. ఏదేమైనా కానీ టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఇది ఎప్పటికీ అమలు జరుగుతుంది అని. ఎందుకంటే సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ గర్జించిన నాయకుల్లో ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ముంతాజ్ హోటల్కి సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల విషయంలో చాలా కఠినంగా ఉంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో దీన్ని వెంటనే అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆలయాల చుట్టుపక్కల కూడా అన్యమతస్తులకు ఎలాంటి టెండర్ల రూపంలో షాపులు ఇవ్వకూడదు అని కోరుకుంటున్నారు.